ఎట్లుంది హోటల్లో పరిస్థితి ఎట్లుంది? గ్యాస్ కొరత ఎట్లుంది? గ్యాస్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రజెంట్ నేను తీసుకునే కమర్షియల్ అయినా సరే రేట్లు పెంచేసారు. ప్లస్ ఇంకోటి 100-200 ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నా, ఎవరిని అడిగినా గ్యాస్ దొరకట్లేదు అంటున్నారు. వాళ్ళకే సరిపోతలేదు అని చెప్తున్నారు. కమర్షియల్ కాకుండా ఇళ్ళకి దొరుకుతుందా? ఇళ్ళకి ఇండ్లలో కూడా అదే పరిస్థితి ఉంది. అట్లా ఇంకా నెల పడుతుంది, 15 days పడుతుంది అని చెప్తున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు. మరి మీరు ప్రధానంగా మీ హోటల్కి గ్యాస్ మీద ఆధారపడతారు కదా, ఇప్పుడు గ్యాస్ రాకపోతే ఎట్లా? గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఆయిల్ రేట్లు పెంచారు, ప్లస్ మినపగుండ్లు అన్ని టోటల్ రేట్లు పెంచారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంతలో ఇబ్బంది ఉన్నాయి అంటే ఇప్పుడు 30 రూపాయలు టిఫిన్ అమ్మాలన్నా ఇబ్బంది ఉంది. అసలు వెళ్ళక తనలాడుతున్నాం. అంటే ఇది పొజిషన్లో మళ్ళీ గ్యాస్ ఒకటే అయిపోయింది. గ్యాస్ కొరత కారణంగా ఇప్పుడు కట్టెలపై స్టార్ట్ చేసుకుంటున్నాం. మెల్లగా చిన్నది తెచ్చుకున్నాము, ఇంకా పెద్దది ఏమైనా చేద్దామని చూస్తున్నాం. ఆ కట్టెలు కూడా దొరకవా అనే పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు బంద్ చేయాలా, ఉంచాలా, లేకపోతే ఏంది మా పొజిషన్ ఏందనేది మాకే అర్థమవుతలేదు. అదే కట్టెలు గ్యాస్ మీద అంటే కొద్దిగా అలకన వండుకోవడం, మరి కట్టెల పోయి ఇబ్బంది కదా, ఎట్లా మరి? ఇబ్బంది ఇంక అట్లే బ్రతుకు జటకా బండిని ఈడ్చినట్టుంది మా పరిస్థితి. ఎందుకు ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఏం లేదా? గ్యాస్ అసలు లేదు. గ్యాస్ లేకనే ఇంకా కట్టెలపై స్టార్ట్ చేసేసినాం. ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, నో ఆన్సర్. ట్రై చేసిరా మీరు? మేము ట్రై చేసినాము. నిన్న గ్యాస్ లేక ఒక 20 minutes నా హోటలే బంద్ అయింది. అందువల్ల నేను చిన్నది ఏర్పాటు చేసుకున్నా కట్టెల పొయ్యి. ఇంకా రాను ఆ కట్టెలు కూడా దొరకవా అనే పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు. అదే దొరక ఇది సిటీ ప్రాంతంలో కట్టెలు దొరకడం కష్టం. మరి ఎట్లా దొరకకపోతే ఏముంది, బంద్ చేసుకోవడమే. ఓకే, బంద్ చేస్తే ఊరికే ఓకే, సింపుల్గా బంద్ చేస్తామని చెప్పారు. కానీ బంద్ చేస్తే మరి మీరు హోటల్ మీద జీవనం గడిపే పరిస్థితి ఏంది మీది? ఇంకా హోటల్ మీద పరిస్థితి అంటే ఇంకా ఏం చూపిస్తారో దారి వీళ్ళే, గవర్నమెంట్ చూపిస్తుందా ఏం చూపిస్తుంది అనేది వాళ్ళు ఇంకా చూడాలి. కాలేదనుకో మీ పరిస్థితి ఏంది? మీ జీవనం ఎట్లా గడవాలి? ఇంకా జీవనం అంటే ఇంక ఏం చేయాలనే అదే అయోమయంలో పడ్డాము ప్రజెంట్. ఏం చేయాలి, ఏంది పరిస్థితి అనేది. కట్టెలు మరి ఇప్పుడు కట్టెల పోయి పెట్టి ఇవ్వడానికి బాగానే ఉంది. ఎక్కడ దొరికినాయి కట్టెలు ఇప్పుడు మీకు సిటీలో? ఇంకా ప్రజెంట్ ఇట్లా చెక్కల కంపెనీలు వాళ్ళ దగ్గరకు పోయి తీసుకొస్తున్నాము ప్రజెంట్ అయితే. ఇప్పుడు రాను ఇప్పుడు మా దగ్గర కూడా టిఫిన్ సెంటర్ ఉంటుంది, ప్లస్ మా దగ్గర భోజనం కూడా ఉంటుంది. ఇప్పటిదాకానే ఆటో వచ్చింది, కట్టెల ఆటో వచ్చింది. ఇంతకుముందు కంటే 5 rupees kg ఉండేదంటే ఇప్పుడు దాదాపు 15 rupees వరకు చేసేసారంట. అవి కూడా 10 రూపాయలు పెరిగింది. దాంట్లో మీద కూడా 10 రూపాయలు పెంచేసారు. ఈ పొజిషన్ చూసి ఎవరైనా క్యాచ్ చేసుకుంటున్నారు. ఎట్లా మరి మీకు ట్రావెలింగ్ ఎంత ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎంత దూరం ఉంది? ఎంత ఎట్లా? ఇంకా ప్రజెంట్ ఈ పక్కనే నాలుగులో ఆడనో ఏడనో తెచ్చుకుంటున్నాం. ప్రజెంట్ ఇవాళ స్టార్ట్ చేసినా కాబట్టి ఏం తెలుస్తలేదు. ఇంకా 2 రోజులు పోతే ఆ పరిస్థితి ఇంకేందనేది ఇంకా అయోమయంలో ఉంది. అది అదే కట్టెలకు కూడా రేట్ డిమాండ్ పెరుగుతుంది. ఎట్లా మరి మీరు టిఫిన్ రేట్లు పెంచుతారా? ఇంకా రేట్లు పెంచాలి, చూసి రేట్లు పెంచితేనే పొజిషన్ ఏమన్నా బతకగలుగుతాం. కానీ ఈ రేట్లు పెంచి ఇప్పుడు ఆయిల్ పెరిగింది, టోటల్ అన్నీ పెరిగినాయి. పిండ్ల రేట్లు పెంచిర్రు, ప్లస్ ఆయిల్ రేట్లు పెంచిర్రు, పల్లీల రేట్లు పెరిగినాయి, మినపగుళ్ళ రేట్లు పెరిగినాయి, అన్నీ టోటల్ పెరిగినాయి. ఇంకా ఇప్పుడు రాను ఏందో పరిస్థితి అనేది తెలియకుండా ఉంది. ఎట్లా టిఫిన్ రేట్లు పెడితే కస్టమర్లు వస్తారా మీ దగ్గరికి? వస్తారని నమ్ముతున్నా? అదే చూస్తున్నాం. ఇంకా కట్టెల పొయ్యి అంటే ఇంకా అట్లనే ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే అది కూడా లేదా అనేది తెలియదు. ఇప్పుడు రేట్లు పెంచితే కూడా వచ్చే పొజిషన్ ఉందా లేదా తెలియదు. అందరు 35 పెట్టిర్రు, నేను ఇంకా 30 దగ్గరనే ఉన్నా. ఇంకా ఇప్పుడు 35 చేస్తే కస్టమర్లు వస్తారా రారా అనేది ఒక 2 రోజులు 3 రోజులు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు ఈ రోజు స్టార్ట్ చేస్తారా కట్టెల పొయ్యి? ఇవాళ స్టార్ట్ చేసినాం. అది చిన్నది తీసుకొచ్చినాం బేగం బజార్ నుంచి. ఇంకోటి పెద్దవి తీసుకొద్దామని చూస్తున్నాము. అవి ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలనేది తెలుస్తలేదు. అట్లా ఇప్పుడు కట్టెల పొయ్యి కోసం కొన్నారా మీరు? కట్టెలు పెట్టడం కోసం, కట్టెలు పెట్టడానికి కోసం పొయ్యి సపరేట్, అది స్టాండ్ సపరేట్ కొన్నారు. స్టాండ్ దానికే వస్తుంది, అటాచ్డ్ వస్తుంది. ఇంకా లోపల చేసుకోవచ్చు అన్నట్టు పొజిషన్లో తీసుకున్నాం. అది మరి దాంట్లో మీరు చాలా టైం పడుతుంది, పొగ పడుతుంది, ఎట్లా ఫేస్ చేస్తారు? ఇంకా ఫేస్ చేసుకోవాలి. ఎప్పుడైనా నిలబడ్డాం, చెమటలు కారిపోతున్నాయి.